కాలంలో తెలంగాణ ఉద్యమం కోసం మరి ఉద్యమాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే మరి మార్చి 30 తారీఖున మన తెలంగాణ మార్చ్ను మరి తలపెట్టారు. ఆ మార్చిలో మన సోదరులు ఎంతమంది అయితే ఉన్నారో నగరంలో అంతమంది మరి ఆ ఉద్యమానికి మరి ఆ ఉద్యమంలో మనం పాల్పంచుకొని ఆ ఉద్యమంలో భాగస్వామ్యమై మరి తెలంగాణ మార్చ్ను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మన నాయకులు రాకపోయినప్పటికీ మనము వాళ్ళ ఉద్యమాలకు ఊపిరి పోస్తూ మరి వారి వెన్నంటే ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి మన వద్దకు రావాల్సిన అవసరం ఉంది. మరి రాధాకృష్ణ గారు ఈ విషయం మన నాయకుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి మనం కూడా తెలంగాణ దాదాపు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న దుకాణాలు ఏవైతున్నాయో అన్ని రంగాల్లో మరి ఆంధ్ర వాళ్ళని పెత్తండాయితనమైనట్టు మరి మన అసోసియేషన్లో మన వ్యాపారం ఈ వేస్ట్ పేపర్ మిగతా వ్యాపారం ఏదైతే ఉందో ఆ రంగాల్లో కూడా తెలంగాణ వాళ్ళే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్ర నాయకులే ఫ్యాక్టరీలు, ఆంధ్ర నాయకులే గుర్తంతా పెద్ద పెద్ద వ్యవస్థలు, ఆంధ్ర నాయకులే సిండికేట్లు మనం చేసేదంతా మూడిగమే. మనం చిన్న చిన్న దుకాణాలు డబ్బాలు పెట్టుకొని మరి మన సొమ్మంతా మరి సరుకులంతా జమ చేసి మళ్ళీ పోయేది ఎక్కడికంటే ఆంధ్ర నాయకుల ఫ్యాక్టరీలకు, ఆంధ్ర నాయకుల గోడౌన్లకే పోతున్నాయి. అదేవిధంగా మరి రాష్ట్రంలో ప్రతి రంగము ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఆంధ్ర వాళ్ళైతే మరి అన్ని రంగాల్లో వెనుకబడిపోయినాం మనం. కాబట్టి సోదరులారా, మునుముందు ప్రతి ఒక్కరము మరి మనం ఒక ఉద్యమంలాగా ఇంకా చాలా చోట్ల మనకు ప్రాతినిధ్యం లేదు. చాలా డివిజన్లో 100 డివిజన్లో కనీసం ఒక 50 డివిజన్ల వరకే మరి మన యూనియన్ నాయకులు రావడం జరుగుతుంది. మిగతా 50 ఏమైతే 50 యూనియన్ నుంచి 50 డివిజన్ నుంచి రాలేకపోతుందో మరి వాళ్ళందరినీ మోటివేషన్ చేసి రేపు వచ్చే ఎన్నికల్లో రాబోయే 2014 ఎన్నికల్లో ఏదైతుందో మనం ఇలాగే చిన్న చిన్న సమావేశాలు చిన్న చిన్న సదస్సులు పెట్టుకుంటూ ఉంటే మనల్ని ఎవరు గుర్తించరు. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యాపారి కూడా ప్రభుత్వం నుండి న్యాయపైసలు రప్పించి చేకూరలేదు. మనకు రుణ సదుపాయం లేదు, ఇళ్ల సౌకర్యం లేదు, అదేవిధంగా పిఎఫ్ కానీ ఇంకా ఏ కార్యక్రమాలు కూడా మనకు ప్రభుత్వం నుండి రావడం లేదు. కాబట్టి మనం అసలు వీళ్ళేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళు నగరంలో ఏదో 100-200 మందితో వాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటున్నారన్న చిన్న అపవాదు మరి మా దృష్టిని ప్రభుత్వం ఆకర్షించలేదు. మరి ప్రభుత్వం మన వీళ్ళు కూడా ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది. ఓల్డ్ మెటీరియల్ అసోసియేషన్ కూడా మరి వేలాది మంది నగరంలో ఉన్నారు. వీళ్ళు కూడా ఏదో ఒక సహాయం అందించాలన్న ఆలోచనలో గవర్నమెంట్ అందించాలి. అలాంటప్పుడు మనం అలా చేయకపోతే మనం ఎన్నో ఉన్నా ఇదే విధంగా మనం ఎవరు పట్టించుకోకుండా ఏ రాజకీయ పార్టీ మనం గుర్తించడం లేదు. మనం అనేక రాజకీయ పార్టీలకు మనం సేవ చేస్తున్నాం. డివిజన్ల వారిగా మన కార్యకర్తలు ఉన్నారు, కొందరు బీజేపీలో, కొందరు తెలుగుదేశం ఉన్నారు, కొందరు కాంగ్రెస్ ఉన్నారు. వివిధ ఆ డివిజన్లో రకరకాలుగా మన కార్యకర్తలు పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఈ యూనియన్ ఇంత పటిష్టంగా ఉంది, వీళ్లకు ఏదైనా లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీకి రాలేదు, ఏ ముఖ్యమంత్రి దృష్టికి పోలేదు. మనం కనుక ఆ దిశగా ప్రయాణించాలంటే మరి రాబోయే 2014 ఎలక్షన్లకు ముందు అప్పటి వరకు 100 డివిజన్లలో కనీసం ఒక డివిజన్కు 50 మంది కార్యకర్తలను, ఒక్కొక్క డివిజన్కు 100 దుకాణాలు 200 దుకాణాలు కనీసం ఒక 50 మంది 100 మంది సమకూర్చి మరి భారీ ఎత్తున ఒక 10,000 మంది 20,000 మందితో ఒక భారీ సదస్సులు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో పడిపోతాము. ప్రభుత్వం మనం గుర్తిస్తుంది. అప్పుడు వీళ్ళు తలుచుకుంటే సగం మంది ఎమ్మెల్యేలు సిటీలో గెలిపించే సత్తా వీళ్ళకు ఉంది అని ఏ రాజకీయ పార్టీ అయినా మనం గుర్తించి మన దగ్గరికి వస్తుంది. అదే ఆ దిశగా మన యంత్రాంగాన్ని రూపొందించుకొని మరి 2014 ఎలక్షన్లకు ముందు ఒక భారీ సదస్సును ఏదో ఒక చోట పెట్టి మనము మన హక్కులను మన డిమాండ్లను కనుక ఆ రోజు ప్రభుత్వ దృష్టికి అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకోకపోతే వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ మరోసారి మనకు గుర్తిస్తుంది. ఫలాని భాగ్యనగర్ రోడ్లు పెట్టి యూనియన్ వాళ్ళు భారీ ఎత్తున్నారని అన్ని పార్టీల దృష్టికి పడిపోతే
మనము ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధికారంలో చేపట్టినా ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మేము పలానా యూనియన్ వాళ్ళం అంటే ఆయన రండి అని లేచి కూర్చుండే అంత స్థాయికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం పయనించకపోతే ఏ ఒక్క కార్యక్రమం మన దగ్గరికి చేరదు. మనమే ఉన్నాం ఇప్పుడు చాలా ఎన్నో ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటూ కొంతమంది చాలా సంపాదించుకోరు, చాలా ధనవంతులయ్యారు. కానీ మన కింద చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా రోజుకు కనీసం వివిధ జిల్లాల నుండి, తెలంగాణ జిల్లాల నుండి రోజుకు 100 మంది 200 మంది వచ్చి మన వ్యాపారం మీద ఆధారపడుతున్నారు. పాపం వాళ్ళంతా ఊళ్ళో వ్యవసాయం చిన్నభిన్నమై ఇప్పుడు కూడా అతివృష్టి అనావృష్టి కారణంతో మరి నగరానికి రోజు వస్తూనే ఉన్నారు. ఇటీవల మా ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో వ్యవసాయ దెబ్బతిని మున్నటి వాళ్ళకి వర్షాలు లేక కనీసం ఒక 100-200 మంది నిన్న మొన్న హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. మమ్మల్ని ఏం చేయమంటారు, మాకేమైనా ఉపాధి కల్పించండి, ఎక్కడైనా డబ్బులు నుంచి పెట్టండి, ఎక్కడైనా ఒక డబ్బే తీయండి, వాళ్ళు వేస్తే పోలీసులు ఇబ్బంది పెడతారు, మున్సిపాలిటీలు ఇబ్బంది పెడతారు అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సోదరులారా, రేపు ఇంకా మన జనాభా ఇంకా పెరుగుతుంది, మన యూనియన్ కు ఇంకా చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా లక్షల మంది 1000 మంది మన అండ చూసుకొని మరి మన బంధువులు మన మిత్రులు ఊరు నుండి చాలా మంది వచ్చే అవకాశాలే. కాబట్టి వాళ్ళకి చేదోడుగా బాధలుగా ఉంటూ మన రంగంలో మన మీద ఎవరైతే ఆధారపడి మన వైపు వస్తుందో వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు చూపించుకుంటూనే మన యూనియన్ ని పటిష్టం చేస్తే రాబోయే తరానికి ప్రభుత్వం